ఈరోజు డేట్ 27th March 2026. ఈరోజు శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. ఇంతవరకు ఉన్న న్యూస్ అయితే చూద్దాం. దురంధర్ 2 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 1100 crores అంట. ఇందులో ఇండియా నుండి 800 crores అంట. ధ్రువరాటి ఇంకా చాలామంది స్లీపర్ సెల్స్ అందరూ ఫుల్గా దీని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేద్దామని చూస్తున్నారు, ప్రోపగాండా అది అని. కానీ సినిమా మాత్రం ఫుల్ కలెక్షన్స్ అవుతున్నాయి. మన వాళ్ళకి తెలుసు ఏది ప్రోపగాండా ఏది కాదు అని. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో 90 crores అంట వరల్డ్ వైడ్. నెక్స్ట్ ఈమె మిస్ గ్రాండ్ థాయిలాండ్ అంట కంటెస్టెంట్ కమోల్వాన్ చనాగో. ఈమె మధ్యలో ఇంట్రడక్షన్ చేసుకునేటప్పుడు ఆమె పళ్ళు అయితే ఊడిపోయినాయి, పళ్ళ సెట్ టీత్ అయితే ఊడిపోయింది. పాపం చాలా కాన్ఫిడెంట్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది, పళ్ళు అయితే ఊడిపోయినాయి. నెక్స్ట్ ఇతను బెంగళూరులో ప్రొఫెసర్ అంట. వాళ్ళ స్టూడెంట్కి ప్రపోజ్ చేస్తున్నాడు క్లాస్ రూమ్లో. ఇతనేమో నువ్వు నన్ను ప్రపోజ్ చేసినావు కదా అని ఆమెను అడుగుతున్నాడు. నేను ఆమె చేయలేదురా బాబు అని ఆమె చెప్తుంది. నా దగ్గర సీసీటీవీ ఫోటో ఉందంటున్నాడు. ఆమెమో ఎక్కడ చూపి అంటుంది. వీడి బయటికి వెళ్ళిపోయినాడు, క్లాస్ బయటికి. ఇట్లాంటి ప్రొఫెసర్లని ఇతన్ని పట్టుకొని కొట్టారంట వాళ్ళ క్లాస్మేట్స్ అంతా కలిసి. చెప్పులతో కొట్టినారు. తప్పే లేదు విని కొట్టడంలో. నెక్స్ట్ హైదరాబాద్లో కరుణాకర్ రెడ్డి అనే ఇతను యుఎస్లో టెకీ అంట. ఇతను ఇండియాకి అయితే వచ్చాడు మామూలుగా. అప్పుడు ఇతన్ని మణివరప్రసాద్ అండ్ అతని వైఫ్ నాగమణి అని కలిసినారు 2021లో. ఇతనికి వీళ్ళు ఏం చెప్పారంటే క్యాసినోలో ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి ఒక ఫేక్ క్యాసినో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుపోయినారు. ఎంత 10 crores. ఆ తర్వాత ఇతని కాల్స్ అయితే ఎత్తట్లేదు. మళ్ళీ అప్పుడప్పుడు ఎత్తినప్పుడేమో ఇతనితో రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళంట. ఇతనైతే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలా భార్యలతో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే మన వాళ్ళు నమ్మేస్తారు, భార్యతో వచ్చాడు ఇతను ఏదేమన్నా నిజం ఉంటుందేమో అనుకొని. కానీ అస్సలు నమ్మకూడదు, 90% ఫేక్ ఉంటాయి ఇలాంటివి. ఇలా వైఫ్తో పాటు వచ్చే వాళ్ళని అస్సలు నమ్మకండి. నెక్స్ట్ ఇది షేక్పేట్లో జరిగింది హైదరాబాద్లో. ఈ సిలిండర్స్ క్యారీ చేస్తున్న ఒక టెంపోలోంచి వెనకల్లోంచి క్రౌడ్ వచ్చి ఆ సిలిండర్లు అయితే దొంగతనం చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వీళ్ళని అదుపులో చేసి ఆ సిలిండర్స్ అయితే రికవర్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఏరియాలో వాళ్ళున్న ఏరియాలో ఇవి డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయట్లేదంట, వాళ్ళకి టైంకి అందట్లేదంట ఈ సిలిండర్స్, అందుకే దొంగతనం చేసామని చెప్తున్నారు. మంచి ట్రాఫిక్లో ఉన్నప్పుడు వెనకల నుంచి వచ్చి తీసుకుపోతున్నారు. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళది 250th యానివర్సరీ జరుగుతుంది. అమెరికా ఫామ్ అయ్యి 250 years అవుతుంది. ఆ యానివర్సరీ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచరు నెక్స్ట్ రాబోయే కరెన్సీస్లో ఉంటుందంట. ఇది డిక్టేటర్షిప్ అంటే. ఇది ఇంకా ప్రపోజల్లో పెట్టినారు, ఇంకా రాలేదు, కన్ఫామ్ కాలేదు. ఇది ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా. బాయ్ బాయ్.